దావీదు మరియు గొల్యాతు కథ 1 సమూయేలు 17 అధ్యాయం. పూర్వకాలంలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తుండగా, ఫిలిష్తీయుల నుంచి ఒక గొప్ప రాక్షసుడు గోల్యాతు మేయితేం యుద్ధానికి వచ్చేవాడు. అతని ఎత్తు దాదాపు 9 అడుగులుండేది. అతడు బరువైన కవచం ధరించి, పెద్ద కొడవలితో చేతిలో మోస్తూ ఉండేవాడు. గోల్యాతు ఇశ్రాయేలీయులకు ఇలా సవాల్ చేశాడు: మీ జనులలో ఎవరో ఒకరు నన్ను ఎదిరించాలి. అతడు నన్ను ఓడిస్తే మేము మీకు దాసులమవుతాం. నేను గెలిస్తే మీరు మా దాసులవ్వాలి. ఇశ్రాయేలీయులందరూ అతని చూసి భయపడ్డారు. ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ సమయంలో ఒక చిన్న బాలుడు అయిన దావీదు యుద్ధరంగానికి వచ్చాడు. అతడు యోధుడు కాదు, గొర్రెల కాపరి. తమ్ముళ్లకు ఆహారం తీసుకురావడం కోసం అక్కడికి వచ్చాడు. దావీదు గోల్యాతు సవాల్ వినగా ఆశ్చర్యపోయాడు. అతడు చెప్పాడు: నేను ఇతనితో యుద్ధం చేస్తాను. రాజు సౌలు దావీదును చూసి ఇలా అన్నాడు: నీవు చాలా చిన్నవాడివి, గోల్యాతుతో యుద్ధం చేయలేవు. దావీదు సమాధానమిచ్చాడు: నేను గొర్రెలను కాపాడుతున్నప్పుడు సింహాలు, ఎలుగుబండ్లను ఎదుర్కొన్నాను. దేవుడు నన్ను రక్షించాడు. ఇప్పుడు కూడా ఆయన సహాయంతో గోల్యాతును ఓడిస్తాను. రాజు దావీదుకు తన రక్షణ కవచం, ఖడ్గం ఇవ్వాలనుకున్నాడు. కాని అవి దావీదుకు పెద్దగా అనిపించి, అతడు వాటిని తీసేసి, ఒక చిన్న కర్ర మరియు 5 మృదువైన రాళ్లు తీసుకొని తన గుల్లను చేతబట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు. దావీదు గోల్యాతు ఎదురుగా వెళ్లాడు. గోల్యాతు దావీదును చూసి హేళనచేసి అన్నాడు: నీవు నన్ను కుక్కలా చూసి కర్రలతో వస్తున్నావా? దావీదు ధైర్యంగా సమాధానమిచ్చాడు: నీవు ఖడ్గం మరియు గేదెలతో వస్తున్నావు. కాని నేను యెహోవా నామమునందు వస్తున్నాను. అప్పుడు దావీదు తన గుల్లను చుట్టి రాయి విసిరాడు. ఆ రాయి గోల్యాతు నుదుటిలో గట్టిగా తాకింది. గోల్యాతు నేలపై పడిపోయాడు. దావీదు పరుగు పెట్టి గోల్యాతు ఖడ్గం తీసుకొని అతడిని చంపాడు. ఫిలిష్తీయులు తమ వీరుడి మరణం చూసి భయంతో పారిపోయారు. ఇశ్రాయేలీయులు వారి వెంట దూసుకెళ్లి గొప్ప విజయాన్ని సాధించారు. దావీదు దేవుని పైన నమ్మకం ఉంచి, తనకంటే ఎంత పెద్ద శత్రువినైనా ఓడించాడు. ఈ కథ యొక్క బోధన: దేవునిపై నమ్మకం ఉంచితే ఎంతటి పెద్ద సమస్యనైనా దాటి గెలవచ్చు.